కూడా వారి కుటుంబాలతో కూడా దేవుని సందులో ఉండడానికి, లేకపోతే దేవుని సందులో కనబడడానికి, లేకపోతే దేవునికి భయపడే విధంగా వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్నటువంటి విధానం ఈ అబ్రాహాము జీవితంలో కానీ, అలాగే నోవా కుటుంబంలో కానీ, అలాగే జక్కయ్యని కానీ, ఇలా చాలా కుటుంబాలు దేవుని వాక్యంలో కనబడతాయి. అలాగే యెహోషువ జీవితం కూడా మనకు అదే రీతిలో దేవుని వాక్యంలో చూస్తే మనకి కనబడుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, చూడండి, యెహోషువ కూడా ఏం చెప్తాడంటే, యెహోషువ కూడా అదే చెప్తున్నాడు, నేను నా ఇంటి వారును, అంటే నేను మాత్రమే కాదు, నాతో పాటుగా నా ఇంటి వారు కూడా దేవుడిని సేవిస్తాం, యెహోవానే సేవిస్తాం, ఆ ప్రభువునే మేము ఆరాధిస్తాం, ఆ ప్రభువే మాకు సర్వం సమస్తం అన్నట్లుగా యెహోషువ కూడా చెప్తున్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. ఏంటి, ఎందుకు ఎలాగో చెప్పగలిగాడు యెహోషువ, ఎందుకు తన కుటుంబంతో కలిసి ఉండగలిగాడు, లేకపోతే ఉండడానికి ప్రయాసపడ్డాడు అని మన భక్తులని యెహోషువ జీవితాన్ని మనం చూస్తే దేవుని వాక్యంలో ఏంటి ఇంకా మనం చూస్తే ఒక మాట మనం చూద్దాం.